హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పూల్ మకానా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ కూడా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి తామర గింజలతో చేసిన గ్రేవీ కర్రీ అనమాట. సో పూల్ మకానా అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అందుకే తామర గింజలు అని చెప్పాను. సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఒక 8 జీడిపప్పులని తీసుకోవాలి. జీడిపప్పులు తీసుకున్నాక దీనిలో మనం ఒక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం కూడా తీసుకోవాలి. అలాగే బాగా మగ్గిన టమాటా ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు పూల్ మకానా వేసుకోవాలి. ఈ తామర గింజలు వేసిన తర్వాత ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవైతే మనకి పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరుకుతాయి. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది మనకు తెలియదు, కానీ ఇది షాప్లో అయితే ఇలా దొరుకుతుంటాయి. కానీ మా ఊరు సైడ్ అయితే ఇవి చెరువులో బాగా పండిస్తారు, అలాగే అమ్ముకుంటారు కూడా. ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, చిన్న స్టార్ మొగ్గ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నంగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇదైతే మనకి చపాతీలో అన్నిటికి కూడా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ టమాటా ఇదంతా కూడా ఇందులో వేసుకోండి. వేసి దీన్ని ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, లేదా బిర్యానీలోకి కానీ, అన్నంలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో మనకు చూడండి, కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కారం మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే 1.5 వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కారం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కారం బట్టి చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోవాలండి. దీన్ని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. మీరు కానీ నా ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ క్రిస్పీగా ఉన్న పూల్ మకానా అనేది వేసుకోవాలి. వేసి మసాలా పూర్తిగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోండి. ఇది పూర్తిగా ఇలాగా కలిసేటట్టు కలిపిన తర్వాత దీన్ని మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. ఇది తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువసేపు ఉడకదు. సో మనం చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. జస్ట్ అవి మనకు మునిగే వరకు వాటర్ పోసుకుంటే చాలు. మరి ఎక్కువ వాటర్ వేయకద్దు. చూడండి, నేను చాలా తక్కువ వాటర్ వేసాను, ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు అలా దగ్గర పడ్డ వరకు ఉడికించుకోండి. ఇది తొందరగా ఉడికిపోతుంది, అంత లేట్ కూడా అవ్వదు. ఇది చూసారు కదా, కొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేయడమే. ఉప్పు కారం అన్నీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసండి, అంతేనండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.